SUV అంటే ఒక లాడర్ ఫ్రేమ్ చాసీ విత్ 4x4 ఇస్ SUV ఫర్ మీ. సడన్ గా నితిన్ గడ్కరీ వచ్చి 30, 40, 50 అన్నా కూడా ఎక్కడైతే మనుషులు బతకద్దో మనం ఇక్కడ కొట్టుమట్లు ఆడుకుంటూ బతుకుతున్నాము. సివియర్ అంటే అసలు నువ్వు ఎందుకున్నావు, ఇంకా బతుకుతున్నావా లేదా అనే ఒక ఫీలింగ్. అది లోగో ఉందా, ఉంది కదా, కింద కెమెరా ఉందా, ఉంది కదా, 360 కెమెరా. దాని పక్కన చిన్నగా ఆ అతిథి కొత్త గుండెకాయని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది దాని యొక్క హెడ్లైట్ ప్రొజెక్షన్ వేసి కొడుతుంది అన్నమాట దూరం వరకు. మనకి ఐప్యాడ్ లాగా ఉంటుంది. ఐప్యాడ్ ఇట్లా తిప్పి వీళ్ళకైతే ఇక్కడ వీళ్ళు దీన్ని పెట్టడమే జరిగింది. నియో క్యూ LED ఐమాక్స్ కి కానీ ఐనాక్స్ కానీ ఏదైతే నెట్ఫ్లిక్స్ కూడా వాచ్ చేయొచ్చని. అలాగే డిజైన్ అయితే నిజంగా ఈ మధ్య SUVs లో చాలా గలీజ్గా ఇస్తున్నారు. బయట కార్స్ టేస్ట్ పోయినట్టుంది. షేర్ బై లొకేషన్, రేడియో, టాటా అసిస్ట్, యూట్యూబ్ ఉంది. సో బేసిక్గా అయితే ఇరుక్కున్నా లోపలికి వచ్చి. దీన్నే అంటారు మన గోతుమని నవ్వుకోవడం అని. లేదు అంటే బట్టలు ఏం లేకుండా టూర్ వేయాలి. తాతలు ముత్తాతల గురించి తెలుసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మెహర్ గెరెట్ ఛానల్. ఈరోజు మనము న్యూఢిల్లీలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మొత్తం పొగమంచు ఉంది. ఎవ్వరికి కనబడకుండా మనమైతే ఈ నల్ల కారుని తీసుకొని బయటకు రావడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే ఎవరైతే అతిథి ఉన్నారో ఆ అతిథి కొత్త గుండెకాయని తీసుకొని రావడం అయితే జరిగింది. ఫస్ట్ మనము ఈ యొక్క అతిథి దాని బిఫోర్ తాతలు ముత్తాతల గురించి తెలుసుకుందాం. 1998 సంవత్సరంలో మనకి ఈ యొక్క టాటా సఫారీ అనేది మన ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఆటో ఎక్స్పోలో చూపించడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క టాటా సఫారీ మనకి ఓన్లీ డీజిల్ ఇంజిన్ 2 లీటర్, అది కూడా ప్యూగెట్ అనే కంపెనీ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ టైంలో ఏంటంటే ఆ ఒక వెహికల్ బేసిక్గా ఒక మంచి 4x4తో వచ్చేది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వచ్చేది. అండ్ అదొక ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీ అనమాట. సో బేసిక్గా పాత్ హోల్స్ కానీ రాళ్ళు రప్పలు దానికి తెలియదు. దానికి తెలిసింది ఏంటంటే సెకండ్ రో అండ్ థర్డ్ రో వాళ్ళని పైకి ఎగరేసి కొట్టడం. అండ్ మెయిన్గా అదొక మ్యాన్లీ కార్ అని చెప్పుకోవచ్చు. ఆ దాన్ని నాకు నచ్చలేదు అన్న అబ్బాయి అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరు పుట్టలేదు. అండ్ మెయిన్గా దానికి ఆ మ్యాచువల్ లుక్స్ వెనుకున్న దాని యొక్క స్పేర్ వీల్ తోటి క్రేజీగా కనబడేది. దానికి మళ్ళీ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. 2003లో మనకి డైకార్ వచ్చింది, స్టామ్ వచ్చింది. అండ్ వీళ్ళ మధ్యలో చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు, పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చి. కాకపోతే ఎవరు కొనలేదు. అండ్ ఆ ఒక వెహికల్ అలాగే సేల్లో వెళ్తూ ఈ యొక్క స్టామ్ అనేది మనకి 2020 ఇయర్లో ఖతం చేసేసారు. చేసిన తర్వాత 2021లో కొత్త సఫారీని అయితే మన ఇండియన్ మార్కెట్కి టాటా వాళ్ళు అయితే చూపించడం జరిగింది. సో బేసిక్గా మనకి ఓన్లీ ఒక డీజిల్ ఆప్షన్తో వచ్చేది అన్నమాట. అంటే ఈ ప్రస్తుతం ఏదైతే సేల్లో ఉందో అదే, దాని పేరు 2 లీటర్ డీజిల్ ఇంజన్. అది కూడా టాటా వాళ్ళది కాదు, ఫియాట్ వాళ్ళది అన్నమాట. సో ఈరోజు ఆ ఏదైతే సఫారీ మీకు కనబడుతుందని అనుకున్నది కానీ నీ చుట్టుపక్కల తిరుగుతున్న ఈ యొక్క స్కిన్ సఫారీ మొత్తము ఒక మోనోకాక్ చాసీ మీద సంబంధించింది. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి 4x4తో రాదు, ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. బేసిక్గా వారి యొక్క ఫోకస్ ఒక టైంలో రైర్ వీల్ డ్రైవ్ 4x4 స్టాండర్డ్ ఇచ్చేవాళ్ళు. అండ్ దాని తర్వాత యాక్చువల్గా దాంట్లో మనకి ఈ యొక్క 4x4 లివర్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, గేర్ బాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ వెహికల్ని డిస్కంటిన్యూ చేశారు. అండ్ దాని తర్వాత ఈ యొక్క వెహికల్ని అయితే మన మార్కెట్కి తీసుకొచ్చారు. అండ్ ఈ యొక్క వెహికల్ మెయిన్ ఫోకస్ ఏంటంటే కంఫర్ట్. మనకి 3 rows ఉంటాయి, ఎక్కడికి పడితే అక్కడ మంచి స్పేస్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ క్వాలిటీ వైజ్ కానీ మోనోకాక్ చాసీ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ యొక్క ఇంపాక్ట్స్ కానీ అండ్ హైవే ట్రావెలింగ్ కానీ అవన్నీ బ్యూటిఫుల్గా చేస్తే కానీ ఆఫ్ రోడింగ్ మాత్రం చేయకూడదు ఈ వెహికల్తో. ఎందుకంటే ఇట్స్ అ ఫ్రంట్ వీల్ డ్రైవ్. నీకు ఎన్ని మోడ్స్ అండ్ టెరెన్స్ ఇచ్చినా కూడా ఇట్స్ నాట్ అ ఆఫ్ రోడింగ్ వెహికల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి. అండ్ ఈ యొక్క వెహికల్కి దీని యొక్క స్పేర్ వీల్ కింద పెడతారు, ఆ ఒక వెహికల్కి వెనకుండేది. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక ఇంజన్ అయితే తీసుకురావడం జరగలేదు. హ్యారియర్కి తెలియదు, సఫారీకి తెలియదు, మనకు ఓన్లీ 2 లీటర్ డీజిల్తోనే అవైలబుల్ ఉండే. అండ్ ఈ మధ్య కస్టమర్స్ కానీ నీకు ఒకవేళ పర్చేసింగ్ చూసినా కూడా హై గ్రాఫ్లో చాలామంది పెట్రోల్ ఇంజన్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దాంతో నీకు ఫస్ట్ స్మూత్ రైడ్, సౌండ్ ఉండదు, వైబ్రేషన్ ఉండదు. అండ్ మెయింటెనెన్స్ కూడా ఏంటి ఫ్యూయల్ వైజ్ కాదు, సర్వీస్ వైజ్ మనకి పెట్రోల్లో తక్కువ. ఈ ఇంజన్ వచ్చేసి మనకి 1.5 లీటర్ TGDI అన్నమాట, టర్బో గ్యాసిలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ అని పిలుస్తాం అన్నమాట ఈ యొక్క ఇంజన్ని. ఇది 4 సిలిండర్ మనకి పెట్రోల్ ఇంజన్ అయితే కంప్లీట్గా మనకి సఫారీ అండ్ హ్యారియర్కి అయితే వీళ్ళు ఇచ్చేసారు. సేమ్ ఇంజన్ నీకు సిఆర్ఎల్ కూడా కనబడుతుంది. కాకపోతే దాని పిఎస్ అండ్ దీని పిఎస్ డిఫరెంట్, అంటే పవర్ ఇంకా టార్క్ ఫిగర్స్ డిఫరెంట్. అండ్ దీని కాంపిటేటర్ ఎవరు అని చూస్తేనైతే డైరెక్ట్గా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరున్నారు నెక్స్ట్ మన మహీంద్రా. దాంట్లో ఏమంటుంది XUV700, ఇప్పుడు ఏమొస్తుంది XUV7X. సో వాళ్ళకి డైరెక్ట్ కాంపిటీటర్ ఇది. ఒకవేళ
పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి చూసినా 100% మనకి డిఫరెన్సెస్ అయితే కనబడుతుంటాయి. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కంప్లీట్గా డిఫరెంట్. అండ్ ఇక్కడ కనబడుతున్న వెహికల్ని మనం మొన్నటి వరకు కూడా చూసాము. అండ్ ఈ యొక్క పెట్రోల్ ఇంజన్తో పాటు వీళ్ళు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇంచెస్ పెంచడం జరిగింది. అట్లాగే లోపల ఎలక్ట్రానిక్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ వెహికల్ గురించి ఫస్ట్ లైట్గా ఒక వాక్ అరౌండ్ వేసేసుకుందాము. అండ్ మెయిన్గా చెప్తున్నా, ఈ యొక్క వీడియోలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చేది దాని యొక్క ఇంటీరియర్స్ చూస్తే. బేసిక్గా ఆ టైప్ ఇంటీరియర్స్ మనకి హై అండ్ క్లాసిక్ వెహికల్స్లో కనబడుతూ ఉంటాయి, స్పోర్ట్స్ వెహికల్స్లో. అండ్ చాలా కాస్ట్లీ లెదర్ తోటి వాటిని గార్నిష్ చేస్తారు. కాకపోతే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ మన రతన్ టాటా గారు ఏదైతే మనకి ఆయన అనుకున్న ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్ ఈ యొక్క కార్ తోటి అయితే అచీవ్ చేశారు అనుకోవచ్చు. ఇంటీరియర్స్ అంతా బాగుంటాయి. సో మిస్ అవుట్ కాకండి, వీడియో మొత్తం చూడండి. అండ్ లాస్ట్కి మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టాలి. మరి ఈ యొక్క సఫారీ ఇంకా హ్యారియర్ హిట్ అయినాయా బ్రో అని అడుగుతానైతే, ప్రస్తుతం లాంచ్ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ రెండు కార్లు చేసిన నెంబర్ వచ్చేసి 2.5 lakh ప్లస్ సేల్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ చేయడం అయితే జరిగింది. సరే, ఇవన్నీ ఓకే. మనము ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క బ్యూటిఫుల్ దీన్ని మనము ఎస్యూవి పిలువద్దాం, ఎంఈవి పిలుద్దాం, ఎంపీ అని కూడా పిలుద్దాం. ఎందుకంటే అందరు దీన్ని ఎస్యూవి అంటారు. నాకేమో అనబుద్ధి కాదు. ఎందుకంటే ఎస్యూవి అంటే ఒక లాడర్ ఫ్రేమ్ చాసీ విత్ 4x4 ఇస్ ఎస్యూవి ఫర్ మీ. ప్రస్తుతం దీని యొక్క వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా మనం దీని యొక్క వెల్కమ్ లైట్స్ విత్ సీక్వెన్షియల్ లైటింగ్ అయితే మనం టెస్ట్ చేద్దాం. మనం ఇప్పుడు అన్లాక్ కొట్టంగానే దీని యొక్క డిఆర్ఎల్స్ మనకి వెల్కమ్ చెప్తాయి విత్ సీక్వెన్షియల్ లైటింగ్. సీక్వెన్షియల్ లైటింగ్ అంటే ఇక్కడ నీకు ఏవైతే ఎల్ఈడీస్ ఉన్నాయో ఆ ఒక సైడ్ ఓఆర్విఎం తోటి మ్యాచ్ అవ్వకుంటూ మనకి వెల్కమ్ అయితే ఇస్తుంది. చూడండి, ఇప్పుడు అన్లాక్ చేసిన సో మనకైతే వెహికల్ వెల్కమ్ ఇచ్చేసింది. మనం ఒకసారి దీని యొక్క ఎక్స్టీరియర్ కవర్ చేసుకొని దాని తర్వాత మనము చాలా ఫేవరెట్ అయిన దీని యొక్క రెడ్ ఇంటీరియర్స్ లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనబడుతున్న హ్యారియర్ కి బయట కొత్తగా ఏమి ఇచ్చారో అని చూస్తేనైతే లోగో ఉందా, ఉంది కదా. కింద కెమెరా ఉందా, ఉంది కదా, 360 కెమెరా. దాని పక్కన చిన్నగా అదే దీని యొక్క వాషర్ అన్నమాట. బేసిక్గా కెమెరాకి వీళ్ళు వాషర్ ఇవ్వడం జరిగింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం లేదు, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏదైతే లివర్ ఉందో దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని సపరేట్గా దాని సపరేట్గా అయితే ఇయ్యలేదు వీళ్ళు. ఒకటేసారి రెండింటికి ఇంజెక్టర్స్ ఆన్ అయిపోయి పస్సం అని కొట్టేస్తుంది అన్నమాట. సో విత్ క్లియర్ క్లారిటీ మనమైతే ఈజీగా సిటీలో ట్రావెల్ చేసుకోవచ్చు. బురద గిడద ఏమైనా పట్టినా కూడా మనమైతే సేఫ్ దిగి కిస్ అని దానికి అడగని అవసరం లేదు. ఇక్కడ ఎక్స్టీరియర్ మనకి కనిపించే ఒక చిన్న డిఫరెంట్ కొత్తదనం అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా మనం ఇప్పటివరకు మన ఛానల్లో సఫారీ వెహికల్ని రివ్యూ చేయలేదు కాబట్టి మనమైతే సఫారీని ఈ రోజే చూసినట్టు నేను ఎక్సైట్మెంట్తో ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాను. సో నేనైతే ఇప్పుడు వెహికల్ ఆన్ చేసేసాను. ఆన్ చేసిన తర్వాత మనకి దాని యొక్క డిఆర్ఎల్స్ అయితే ఆన్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ని ఫ్రంట్ నుంచి చూస్తే నీకు కంప్లీట్గా హ్యారియర్ లాగా అనిపిస్తుంది. ఇది సఫారీలకు కనబడాలంటే కొంచెం 3-4 స్టెప్స్ వెనుకకు పోయి ఇట్లా తొంగి చూస్తే మనకి దాని యొక్క ఎక్స్టెన్షన్ కనబడుతుంది. 100% మనం హ్యారియర్తో అయితే కంపేర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి చూస్తున్నట్టు దాని యొక్క హ్యూజ్ టాటా లోగో, దాని కింద దానికి కావాల్సిన ఫ్రంట్ కెమెరా అయితే ఇవ్వడం వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాషర్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఓన్లీ 1 and 2 రెండు పార్కింగ్ సెన్సర్స్ మాత్రమే ముందు ఇవ్వడం జరిగింది. అండ్ అడాస్ కావాల్సిన రేడార్ అండ్ పైన మనకి దాని యొక్క కెమెరా అయితే కనబడుతూ ఉంటుంది. హెడ్ లైట్స్ అయితే ఇవి ఫాగ్ ల్యాంప్స్. అండ్ కింద వచ్చేసి మనకి ఎయిర్ కర్టెన్. చాలా మంది ఇది ఒక ఫేక్ ఎయిర్ కర్టెన్ అనుకుంటారు, కాదు, ఇది ఫంక్షనింగ్ ఎయిర్ కర్టెనే. అండ్ కింద చూస్తేనైతే మంచి హార్డ్ ప్లాస్టిక్ లోవర్ బంపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్పర్ బంపర్ వచ్చేసి కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసేసి మనకి రేడియేటర్ కావాల్సిన ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో అండ్ ఇక్కడ మనకి కూలింగ్ కావాల్సిన ఏదైతే ఓపెనింగ్స్ ఉంటాయో అవన్నీ మనకి 3D టెక్స్చర్ ప్లాస్టిక్ గ్లాసీ బ్లాక్ లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కింద వచ్చేసి మనకి దీని యొక్క స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్ అండ్ ఎక్కడికక్కడ అసలు ఏరే కలర్ తీసుకురాలేదు. బ్లాక్ అంటే బ్లాక్ గానే ఉంచారు అన్నమాట వెహికల్ అంతా. సో మనకి ఇదంతా ప్లాస్టికే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏమైనా రాయి గీక్ పెట్టినావు ఇంకో 100% దాని రిపేర్ అయినా మార్చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనకి దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ అయితే ఇది. ఈ యొక్క ఎల్ఈడీస్ మనకి ఓన్లీ మనం ఎక్కుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రమే ఫంక్షన్ అవుతాయి. సో ఒకవేళ నువ్వు ఆ స్ట్రిప్ని కంటిన్యూగా ఆన్ పెట్టాలనుకుంటేనైతే వెరీ సింపుల్, లోపలికి వెళ్ళి ఇట్లా హెడ్ లైట్ ఆన్ చేసుకున్నావు అనుకో నీకు స్ట్రిప్ అంతా కనబడుతూ ఉంటుంది, కొంచెం బ్యూటీ యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది దాని యొక్క హెడ్ లైట్. ప్రొజెక్షన్ వేసి కొడుతుంది అన్నమాట దూరం వరకు. మనకు నైట్ టైం అయితే ఇంకా క్లారిటీ కనబడుతూ ఉంటుంది. నాకు ఈ వెహికల్ చూడ్డానికి మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ వైజ్ డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ చెప్తున్నా ఇప్పుడు బయట నిలబడున్నా కాబట్టి, ఎందుకంటే దాని యొక్క డిజైన్ కట్స్ కానీ అవన్నీ కానీ చాలా క్రేజీగా కనబడుతూ ఉంటాయి. సో దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చూస్తున్నైతే ఫస్ట్ నీకు వెల్కమ్ చేసేది ఈ యొక్క హ్యూజ్ మజిల్ ఉన్న దాని యొక్క ఫెండర్. చాలా హ్యూజ్ గా మంచిగా
బల్కీగా అండ్ ఈ యొక్క డైనమిక్ లైన్స్ కూడా చాలా క్రేజీగా కనబడుతూ ఉంటాయి. యూ కెన్ టచ్ అండ్ ఫీల్ దెమ్ అనమాట. అండ్ మెయిన్గా మనకి ఇక్కడ వీల్ ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాస్టిక్లో. హ్యూజ్ అలాయ్ అన్నమాట ఇది. మనకు వచ్చేసి ప్రస్తుతం దీని యొక్క సైజు R19 ఇంచ్ అలాయ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 245/55 అసలు అలాయ్ డిజైన్ అయితే నిజంగా ఈ మధ్య SUVs లో చాలా గలీజ్గా ఇస్తున్నారు. బయట కార్స్ టేస్ట్ పోయినట్టుంది. వీళ్ళు మాత్రం ఈ కార్కి తగ్గట్టు బ్యూటిఫుల్ గా డైమండ్ కట్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెషినింగ్ వర్క్ అయితే ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ మన కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క డిస్క్ కి దాని యొక్క క్యాలిపర్ అయితే వీళ్ళు మొత్తం రెడ్ గా రెడ్ పెయింట్ అయితే వేయడం జరిగింది. దానివల్ల మంచి స్పోర్టీ లుక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు అదే ఫెండర్ మీద డార్క్ ఎడిషన్ యొక్క బ్యాజింగ్ అయితే ఉంది, #dark. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నైతే మళ్ళా రెడ్ కలర్ లో దాని యొక్క 3D సఫారీ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ORVMs విత్ మనకి సీక్వెన్షియల్ లైటింగ్ అండ్ మనకి దాని యొక్క కెమెరా అయితే ఉంది 360 డిగ్రీకి, లేకపోతే ఇంకా వేరే దానికంటే బ్లైండ్ స్పాట్కి వాడుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ చూస్తున్నైతే కీలెస్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు అనమాట మనకి అండ్ అవతల ప్యాసింజర్ కి, అంతే, వెనక వాళ్ళు ఎవరికి లేదు. అండ్ కింద చూస్తున్నైతే దీనికి డోర్ క్లాడింగ్ కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేసు నువ్వు డన్ మంది తీసి దేనికైనా కొట్టుకున్నా కూడా నీకు మెయిన్ కార్ డోర్ పెయింట్ అయితే డ్యామేజ్ కాకుండా మనకి ఓన్లీ ప్లాస్టిక్ క్లాడింగ్ తగులుతుంది. సో ఎటువంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. రేర్ డోర్ ఉందో దీనికి ఎటువంటి గిస్తాబులు ఏం లేవు, చాలా సింపుల్ అండ్ నీట్గా అయితే ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి జస్ట్ లోపల చూస్తున్నైతే దీనికి సన్షేడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది మనం ఇంటీరియర్కి వెళ్ళాక చూసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ DEF కనబడదు, హాయిగా ఉత్త పెట్రోల్ కొట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ యొక్క కొత్త సఫారీ మనకి E20 ఫ్యూయల్ కంప్లైంట్తో వచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సడన్గా నితిన్ గడ్కరీ వచ్చి 30, 40, 50 అన్నా కూడా మరి అక్కడి వరకు కాకపోవచ్చు, ఒక 30, 40 వరకు అయితే వీళ్ళు దాన్ని ఈ యొక్క ఇంజిన్ తట్టుకునేటట్టు తయారు చేస్తారని మనకి చెప్పడం జరిగింది. సో E20 కాదు, దాని మించి వచ్చినా కూడా పెద్దగా వెహికల్కి ఎఫెక్ట్ కాదంట. మనం ఒకవేళ వెహికల్ సైడ్ స్ట్రక్చర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ చూసుకుంటున్నైతే మనకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఎలిమెంట్ కనబడుతూ ఉంటుంది. దాని యొక్క రూఫ్ రైల్ ఇట్లా వెళ్ళుకుంటూ అలా పైకి వెళ్ళి అలా కిందకి దిగి, ఇదంతా యాక్చువల్గా అనవసరం కాదు, ఇది డిజైన్ కోసం చేయడం జరిగింది. బేసిక్గా మనకు బయట కనబడుతుంది కదా ఐరన్ బార్లు పెట్టి నొక్కేయడం, అలా కాకుండా నీకు ఎక్కడ తీసుకుపోయిన ఒక అపీలింగ్ లుక్ అంటే బ్యూటిఫుల్, అబ్బాయి ఇంత పెట్టి ఉన్నా కదా ఇంత బ్యూటిఫుల్ ఉంది ఏంటి అని మనము ఎప్పటికప్పుడు మన వాళ్ళతో డిస్కస్ చేయడానికి మనకి ఈ యొక్క ఆర్ట్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా హెవీ లగేజెస్ లాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నా కూడా డైరెక్ట్ పెట్టకుండా వీటి మీద పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు మధ్యలో దీని యొక్క పానరోమిక్ సన్ రూఫ్ ఉంటుంది కాబట్టి మనకి లగేజ్ డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకూడదు. అండ్ దీని యొక్క క్వార్టర్ మిర్రర్ హ్యూజ్గా ఇచ్చారు, సో దట్ థర్డ్ రోలో ఎవరైతే కూర్చుంటారో క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రాకుండా, క్లాస్ట్రోఫోబిక్ అంటే ఒక చిన్న స్పేస్లో నువ్వు ఇరికిపోయి బయటకు వస్తానా లేదా అనే ఒక ఫీలింగ్ చాలా మందికి వస్తూ ఉంటుంది, అదైతే ఇది క్లియర్ అవుట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ మనకి రేర్ వీల్ పైన కూడా వీళ్ళు వీల్ ఆర్చ్ డిజైన్ అయితే ఇచ్చారు, కాకపోతే నీకు ఇక్కడ వీల్ ఆర్చ్ డిజైన్ ఇక్కడతోనే ఉంటుంది, ఓపెన్ చేస్తే అది రాదు, మనకు ఓన్లీ దాని యొక్క డోర్ క్లాడింగ్ మాత్రమే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నైతే అబ్జర్వ్ చేస్తే దీని యొక్క టైల్ లైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నీకు 3D అంటారు దీన్ని, ఇట్లా నువ్వు పట్టుకోవచ్చు, ఫీల్ కావచ్చు దీన్ని. అండ్ ఇది కంప్లీట్గా ఆ లైట్ వెలుగుతూనే ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తావో అది ఇంకొంచెం బ్రైట్ అవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం ఎల్ఈడీసే, ఎక్కడ మనకి బల్బ్స్ అయితే కనబడవు. అండ్ దీనికి మనకి డిఫాగర్స్ ఉన్నాయి, బ్రేక్ లైట్ ఉంది, దానికి కావాల్సిన కెమెరా ఇచ్చారు, ఏది మన షార్క్ ఫిన్ యాంటీనా రేడియో దానికి. అండ్ ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సిన రివర్స్ పార్కింగ్ కెమెరా. అండ్ పైన ఏదో కెమెరా ఉందో అది వచ్చేసి మనకి IRVMకి నీకు డిస్ప్లే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు అక్కడ గ్లాస్లో నడుతున్నాను కదా, ఇట్లా డాన్స్ చేస్తున్నా కూడా ఎవరికైనా తెలిసిపోతుంది నేను ఎక్కడున్నా ఏంటనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ వైపర్ కూడా వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చిన్న డీటెయిలింగ్ ఇస్తారన్నమాట, దీని పేరు ఏదో అంటారు ఇంగ్లీష్లో, మనం చదువుకోలేదు కాబట్టి మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసి లైన్, ఇక్కడ వచ్చేసి దాని యొక్క లైనెస్ అండ్ కప్స్ అయితే కనబడుతూ ఉంటాయి. బేసిక్ దానికి ఒక సపరేట్ ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది, అది మనకి ప్రస్తుతం పలుకుతలేము. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఒక లైట్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి పైన కింద కూడా కంప్లీట్గా గ్లాస్ లోపల కూడా నీకు గ్లాసీ బ్లాక్ అయితే వేయడం జరిగింది, సో దట్ ఓన్లీ ఆ రెడ్ డీటెయిలింగ్ మనకి దూరం నుంచి కనబడేటట్టు. ఇవి కంప్లీట్గా డిజైన్ ఆస్పెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ మనకి సఫారీ బ్యాజింగ్ కంప్లీట్గా రెడ్లో అయితే వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నా ఇవన్నీ మనకి డార్క్ ఎడిషన్ హై ఎండ్ వర్జన్లో మాత్రమే ఉంటాయి. కింద చూస్తున్నైతే దాని యొక్క రేర్ బంపర్, మనకు వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ ఇటు ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, అంతే, క్లోజ్, సైడ్స్కి ఏం లేవు, ఫ్రంట్ 2 బ్యాక్ 2 మొత్తం కలిపి 4 మాత్రమే ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి మనకి దాని యొక్క లోవర్ బంపర్ అండ్ దాని యొక్క ఏదైతే బంపర్ ఉందో అది కూడా కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ అండ్ ప్యూరెస్ట్ స్మూతెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే వేయడం జరిగింది. సో బేసిక్గా ఇవి స్క్రాచెస్ చాలా ఈజీగా పొందుతూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ మెటల్తో రిప్లేస్ చేస్తే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది కొన్న వాళ్ళు అందరూ దీన్ని ఒక SUV లాగానే ట్రీట్ చేసి బయటకు ఏదో తీసుకుపోతూ ఉంటారు. అండ్ సైడ్కి వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఒక్క దగ్గరనే బల్బు కనబడుతూ ఉంది. సో మనం ఎప్పుడైతే రివర్స్ చేస్తామో ఇదైతే యాక్టివేట్ అవుతుంది. పైన వచ్చేసి మనకి దీని యొక్క
ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే ఉంది. బేసిక్గా ఎక్స్టెండెడ్ అంటే మరి బయటకి ఏం కనబడదు. సో దాంతో పాటు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి అంత డిఫరెన్స్ ఏం అనిపించదు. కింద చూస్తున్నైతే దాని యొక్క స్పేర్ వీల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ వెదర్లో చూసారు కదా స్మోక్ ఎట్లా వస్తుందో. బేసిక్ ఇది జస్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా కూల్ ఉంది అండ్ ఇంజన్ నుంచి వచ్చేది హీట్ ఉంటుంది కాబట్టి నీకు ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటూ పొగ అయితే వస్తుంది. బట్ సెక్సీ అండ్ ప్రామిసింగ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైనా మంచి ఫ్యామిలీ కార్ గురించి ఎత్తుకుతుంటే యూ కెన్ కన్సిడర్ ఇట్. అండ్ బేసిక్గా చూస్తేనైతే దీంట్లో నీకు డిఫరెంట్ డ్రైవ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. రెయిన్, రోడ్, స్నో అవన్నీ మన సిటీలో పడవు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆసి ఎక్కడైతే పడితే అక్కడ పోతేనైతే ట్రాక్షన్ వైజ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏమవుతుంది ఈ వేసినప్పుడు అంటే నీ యొక్క బ్రేకింగ్ స్ట్రక్చర్ కానీ అండ్ ఏదైతే వెహికల్ యొక్క డిఫరెన్షియల్ ఉంటుందో యాక్చువల్ లోపల ఉంటుందో మన డిఫరెన్షియల్ దాని యొక్క ఫంక్షనింగ్ లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంతే తప్పించి పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం రావు. నెక్స్ట్ మనం ఎప్పటి నుంచో హైలైట్ చేసి ఇందాక నుంచి ఎత్తుతున్న ఇంటీరియర్కి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. అసలు దాని వెల్కమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి కొంచెం క్లోజప్లో ఇంటీరియర్ చూద్దాం రండి. సీట్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఈ యొక్క వెహికల్ లోపల నుంచి మనకి అసలు నెక్స్ట్ లెవెల్ వెల్కమ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 2 కలర్స్ కనబడతాయి మనకి, రెడ్ అండ్ బ్లాక్ మాత్రమే. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. ఈ రేంజ్ ఇంటీరియర్ అయితే ఎవరు ఇయ్యరు. అండ్ మెయిన్గా ఒకవేళ చూస్తున్నైతే దీనిలో కొత్తగా ఏమి ఇచ్చారంటే ఇక్కడ నీకు 36.9 కొత్త ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది విత్ సామ్సంగ్ QLED డిస్ప్లే. ఒక్కరు ఈ యొక్క డిస్ప్లేని ఈ యొక్క సెగ్మెంట్లో ఎవరు ఆఫర్ చేయట్లేదు ఎక్సెప్ట్ దిస్ పీపుల్. అండ్ అదే కాకుండా మనకి 10 JBL స్పీకర్స్ అయితే వీళ్ళు విత్ సినిమాటిక్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒక్కసారి దీని యొక్క డాష్ బోర్డ్, డోర్స్కి ఏమున్నాయి, సీట్లు ఏంటి, మధ్యలో ఏముంది, వెనకేముంది, వెనకేముందో కూడా తెలుసుకుందాం. సో ఈ యొక్క ఏదైతే ఇంటీరియర్ ఉందో మెయిన్గా వీళ్ళు ఒక కొత్త ఫీచర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నీకు సీట్ కనబడుతుంది కదా. సో ఇది మనకి ఏవైతే ఎలక్ట్రానిక్ పవర్ డ్రైవర్ సీట్ ఉందో ఇది ఓకే, ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇది మనకి దీని యొక్క వెంటిలేటెడ్ అక్కడ వరకు ఓకే. ఇక్కడ నీకు ఏవైతే మెమరీ ఫంక్షన్స్ కనబడుతున్నాయో ఈ యొక్క మెమరీ ఫంక్షన్స్ ఓన్లీ ఈ యొక్క సీట్కే కాకుండా ORVMs కూడా వీళ్ళు మెమరీ ఫంక్షన్ తీసుకురావడం జరిగింది. రివర్స్కి తెచ్చారు అండ్ డ్రైవ్ కూడా తెచ్చారు. రివర్స్లో ఉన్నప్పుడు దానికి ఏదైతే పొజిషన్లో ఉండాలో ఆ ఒక పొజిషన్ నువ్వు పెట్టి దాన్ని ఇక్కడ సేవ్ చేయొచ్చు. అండ్ డ్రైవ్లో నీకు ఏదైతే పొజిషన్ కావాలో ఆ ఒక పొజిషన్లో దాన్ని పెట్టి ఇక్కడ సేవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు డ్రైవ్ కానీ రివర్స్ చేస్తున్నప్పుడు మాటికి ఆ ఒక స్విచ్ని కెలకకుండా హాయిగా ఆ మెమరీ బటన్ నొక్కితే దాని మటుకు అవి ఆటోమేటిక్గా జరిగిపోయి నీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి ఈ సఫర్లో అయితే డ్యూయల్ డాష్ క్యామ్ అయితే ఉంది. ఇక్కడ నీకు ఏదైతే IRVM కనబడుతుందో దానికి కెమెరా ఉంది. అండ్ పైన షార్క్ ఫిన్ యాంటీనా ఉంది కదా, దానికి ఏదైతే కెమెరా ఉందో ఆ రెండు ఫ్రంట్ రికార్డ్ అవుతుంది అండ్ బ్యాక్ కూడా రికార్డ్ అవుతుంది. ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎవ్వరూ తీసుకురాలేదు. సో ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని ఇంటీరియర్స్ మాట్లాడుకుంటున్నైతే ఇటు సైడ్ మనకి దీని యొక్క డ్రైవర్ డోర్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి నార్మల్ హార్డ్ ప్లాస్టిక్ ఉంది, సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండ్ రెడ్ డీటెయిలింగ్ విత్ గ్లాసీ బ్లాక్ తీయడం జరిగింది. ఈ వెహికల్లో హైలైట్ ఏంటంటే దాని యొక్క స్టోరేజ్ ప్లేసెస్ మంచి హ్యూజ్ బాటిల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ యొక్క లైట్ వచ్చేసి తెలుసు కదా, నైట్ టైం ఎప్పుడైనా మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన కార్ బ్లైండ్ కావద్దు కాబట్టి ఈ యొక్క లైట్ త్రూ మనం ఉన్నాము అని వాళ్ళకి ఒక చిన్న ఇండికేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. స్మోక్డ్ డోర్ లివర్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఇది కూడా ఒక చిన్న డిజైన్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ విండోస్ అయితే అప్ అండ్ డౌన్ ఎలక్ట్రానికల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మన ORVMస్కి కావాల్సిన కంట్రోల్ వచ్చేసి మనకి డోర్కి అయితే ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నైతే కింద మనకు ఒకటే ఒక లివర్ ఉంటుంది, ఓన్లీ ఫ్రంట్ బానెట్ మాత్రం ఓపెన్ అవుతుంది అన్నమాట. డెడ్ పెడల్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి బ్రేక్, యాక్సిలరేటర్ అక్కడ వరకు ఓకే. అండ్ దీని యొక్క డాష్ బోర్డ్ మనకి రకరకాలుగా అయితే ప్లేస్ చేయడం జరిగింది. పైన మనకి సాఫ్ట్ టచ్, ఆ పైన వచ్చేసి మనకి మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్, గ్లాసీ బ్లాక్, ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ టెక్స్చర్లో అయితే దీని యొక్క మిడిల్ సెక్షన్ ఆఫ్ డాష్ బోర్డ్ అయితే పోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్లాసీ బ్లాక్, దీంట్లో మనకి దీని యొక్క ambient లైటింగ్ ఇన్సర్ట్ అయితే కనబడుతుంది. దాని కింద మళ్ళీ మనకి సాఫ్ట్ టచ్ ఇన్సర్షన్ కనబడుతుంది అన్నమాట లాస్ట్ వరకు. దానికి మనకి డబుల్ స్టిచ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ రెడ్ కలర్ థ్రెడ్. అండ్ దాని కింద మళ్ళీ మనకి హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి డ్రైవర్ డిస్ప్లే కంప్లీట్గా స్క్రీన్ మాత్రమే. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిస్ప్లే, టైర్స్, మన TPMS, డ్రైవ్ మోడ్స్, సిటీ, అదా ఇదా అవన్నీ మనకు అడగ కనబడుతూ ఉంటాయి. అండ్ దీనికి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే నువ్వు క్రూజ్ కంట్రోల్ పెట్టినప్పుడు మాత్రం ప్యాడల్ షిఫ్టర్ పనిచేయదు. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ ఇస్ కంప్లీట్లీ బై CPU. అంటే మన లాంగ్వేజ్లో కంప్యూటర్కి CPU ఎంత ముఖ్యమో అట్లా ఈ యొక్క వెహికల్కి నువ్వు క్రూజ్ కంట్రోల్ పెడితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్గా చార్జ్ చేసుకుంటుంది. కాబట్టి అడాస్ ఉన్నంతసేపు నీకు ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి ఫంక్షన్ కావు. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఇమీడియట్గా ఆఫ్ చేస్తావు అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్యాడల్ షిఫ్టర్ యూజ్ చేసుకొని నువ్వు కావాల్సిన కట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క స్టీరింగ్ చూస్తున్నైతే టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు అవుతాయి.
సో పైకి కిందకి నీ వైపు అవతల వైపు అయితే చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డ్రైవింగ్ పొజిషన్ అనేది చాలా చాలా బాగా మార్కెట్‌లో అండర్ రేటెడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎవ్రీ కార్ కూడా ఇయ్యాలి. ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటేనే మనం బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలుగుతాం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇండికేటర్స్ అండ్ లైట్ కావాల్సిన స్విచెస్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ యొక్క వాటర్ ఎజెక్షన్‌కి ఏవైతే కావాలో అవన్నీ మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టీరింగ్ మీద చూస్తున్నైతే అడాస్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్‌కి ఉన్నాయి స్టీరింగ్ అవన్నీ. అండ్ లెఫ్ట్ సైడ్‌కి వచ్చేసి మనకి బ్లూటూత్, కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్, వాల్యూమ్ అండ్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్ వాయిస్ కమాండ్. మంచి బల్కీ మజిల్ మ్యాన్‌ని చూసినట్టు ఉంటది దీని యొక్క డాష్‌బోర్డ్ మొత్తము. అండ్ ఇక్కడ నాకు ఈ యొక్క వెహికల్‌లో ఒకటే ఒకటి అస్సలకి నచ్చదు ఏంటంటే దాని యొక్క హెచ్‌బ్యాక్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో, ఐ మీన్ హెచ్‌బ్యాక్ అంటే మనకి ఏసీ కంట్రోల్స్ అవన్నీ. బ్లోవర్ కూడా కాదు, ఓన్లీ టెంపరేచర్ మాత్రమే. ఎందుకంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి అటు ఇటు రెండిటికి నీకు ఓన్లీ లివర్ ఇస్తారు. మిగతావన్నీ టచ్ మాత్రమే. నువ్వు ఏది యాక్సెస్ చేయాలన్నా విత్ ట్యాప్ ఆఫ్ ఫింగర్. నువ్వు డ్రైవింగ్ చేస్తూ బ్లోవర్ ఆన్ అది టెంపరేచర్ దింపుదామనే గ్యాప్‌లో వెనక డిక్కిని నొక్కినాకో టీట్ జుక్కని ఓపెన్ అవుతది. అట్లా కాకుండా ఫిజికల్ బటన్ ఇస్తేనైతే మనకి హ్యాండీ ఉంటది అండ్ రిస్కీ ఉండదు. ఇదొక్కటి టాటా వాళ్ళు మారుస్తే బాగుంటదని నా ఫీలింగ్. సో అప్పుడప్పుడు ఏమైతదంటే డిఫరెంట్ టెంపరేచర్స్ కాకుండా సింగిల్ టెంపరేచర్ కార్ అంతా కావాలనుకో ఇక్కడ సింక్ అని ఒక బటన్ ఉంటది. అది నొక్కి నువ్వు టెంపరేచర్ ఎట్సైడ్ సెట్ చేయి. ఓవరాల్‌గా క్యాబిన్ టెంపరేచర్ అనేది కంప్లీట్‌గా కంట్రోల్‌కి వస్తది. అండ్ పైన మనకి దీని యొక్క ఏసీ వెంట్స్ కనబడుతున్నాయి. అండ్ ఆ ఉత్తగా ప్లాస్టిక్ ఇయకుండా మధ్యలో మళ్ళా మనకి స్మోక్డ్ క్రోమ్ అయితే ఇస్తున్నారు. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద హ్యూజ్ డిస్‌ప్లే మనకి ఇంకొక కార్‌లో ఉంది. దాని పేరు ఎంజీ హెక్టర్. అండ్ అది మనకి ఐప్యాడ్ లాగా ఉంటది. ఆ ఐప్యాడ్‌ని ఇట్లా తిప్పి వీళ్ళకైతే ఇక్కడ వీళ్ళు దీన్ని పెట్టడమే జరిగింది. బేసిక్‌గా అది ఇంకా ఫ్యూచర్‌లో పెరుగుతదని అయితే నేను అనుకుంటున్నా. సో బేసిక్‌గా దీనివల్ల మనకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే మంచి బ్యూటిఫుల్ కనబడుతది కార్ అంతా. అండ్ నైట్ టైమ్ ఇంకా బాగుంటది చూడడానికి. ఏదైతే ఫ్లోటింగ్ డాష్‌బోర్డ్ ఉందో అక్కడ కూడా మనకి రెడ్ ఇన్సెట్స్ అన్నమాట గ్రిప్ పట్టుకోవడానికి. మెయిన్‌గా నాకు ఇంకో నెగెటివ్ ఏం వచ్చిందంటే దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ అనేది మనం అంత ఈజీగా పెట్టలేము. కొంచెం కష్టపడాలి. పెట్టినా అంటే బేసిక్‌గా చెయ్యి పోదు కొంతమందికి వెళ్తా ఉంటది. మోస్ట్‌లీ ఎవరము దాన్ని వైర్లెస్ ఛార్జింగ్ వాడం. దాన్ని ఏదో స్టోరేజ్ ఏరియా లెక్క చేసేస్తా ఉంటాము. అక్కడ మనకి ఫాస్ట్ టైప్ సి 65 ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని వెనకనే కొంచెం అక్కడనే మనకి బ్యూటిఫుల్ డయల్ అయితే ఇస్తున్నారన్నమాట. రోటరీ డయల్. దాని త్రూ మనము దీంట్లో మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో బూస్ట్ మోడ్ ఉంటది. అది క్రేజీ. వెహికల్‌ని కంప్లీట్‌గా ఒకటే నిమిషంలో మార్చేస్తదన్నమాట. గుర్రాన్ని చేస్తది బేసిక్‌గా కరెక్ట్‌గా మాట్లాడాలంటే. హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ కూడా అక్కడనే ఉంది. అండ్ ఈ యొక్క లివర్ అన్ని టాటా కార్స్‌కి బాగా ఫేమసే. వెరీ సింపుల్, ఈజీ టు డ్రైవ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ అయితే కనబడుతుంది. పైన వచ్చేసి మనకి సన్‌షైడర్స్ మనకు అసలు ఏమి ఇయ్యలేదు డ్రైవర్‌కి. అవతల మాత్రం నీకు వానిటీ మిర్రర్ ఇచ్చారు విత్ లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క అంబియంట్ లైటింగ్ అంతా కంట్రోల్ చేసుకోవచ్చు. ఐ మీన్ క్యాబిన్ లైటింగ్. అండ్ మనకి పానోరమిక్ సన్‌రూఫ్ కావాల్సిన కంట్రోల్ అయితే పైన ఇచ్చారు. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి మనకి ఐఆర్‌విఎం. ఇది ఉత్త ఐఆర్‌విఎం కాదు. ఇది ఒక డాష్ క్యామ్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని యాక్సెస్ చేయాలంటే నీకు ఇక్కడ డాట్స్ కనబడుతుంటాయి. అవి నొక్కాలి. నొక్కితే నువ్వు ఏదైతే కెమెరా ఆన్ ఉందో దాన్ని జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అండ్ క్యూఆర్ కోడ్ ఏదైతే కనబడుతుందో దీన్ని గాని నువ్వు స్కాన్ చేస్తే అసలు ఇవేమి రికార్డ్ చేసినాయి అవన్నీ కూడా నువ్వు హాయిగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అన్నమాట. ఇదంతా ఏదైతే నీకు డాష్‌బోర్డ్ కనబడుతుందో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ఇన్సెట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా క్రేజీ ఫీల్. అది టచ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సో నియర్ బై ఏదైతే షోరూమ్ ఉందో ఎళ్లి టచ్ చేసి చూడండి. చాలా క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ సాఫ్ట్ టచ్ అయితే నీకు మంచి కంఫర్ట్ అనిపిస్తా ఉంటది. ఇక్కడ చిన్న సబ్‌వూఫర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ఒక హ్యూజ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. మంచి అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హ్యాండ్ రెస్ట్ కింద కూడా నీకు 12 వోల్ట్ సాకెట్ అండ్ కూల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నీకు అక్కడ ఒక స్విచ్ ఉంటది. అది నొక్కితే నీకు నార్మల్ బ్లోవర్ నుంచి ఏదైతే ఎయిర్ వస్తదో ఆ ఒక ఎయిర్ దాని లోపలికి వెళ్తది. 65 వాట్ మళ్ళా టైప్ సి ఏదైతే అవుట్‌పుట్ ఉంటదో అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది దీని యొక్క మెయిన్ ఫ్రంట్ సెక్షన్. ఇక్కడ బాగా మెచ్చుకోవాల్సింది దీని యొక్క సీట్. బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. కలర్ వైజ్ మాత్రం ఎర్రగా ఏం కొట్టకుండా చాలా నీట్ డిజైన్. పైన మనకి డార్క్ అని దాని యొక్క ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. సో అది క్రేజీ. ఏదైతే సీట్స్ ఉన్నాయో నీకు కంప్లీట్‌గా ఈ డాటెడ్ కనబడుతూ ఉంటాయి. మనకి వెంటిలేషన్ కోసము. క్వాలిటీ వైజ్ మాత్రం వీళ్ళు చాలా దూరం వెళ్లారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చాలా మటుకు ఫ్యామిలీస్ మనం తోసేయడమో లేకపోతే వాళ్ళే వెళ్ళి కూర్చోవడం ఎక్కువ మటుకు ప్లేస్ దాని యొక్క సెకండ్ రో. సో దాని యొక్క సెకండ్ రో ఓపెన్ చేస్తే ఫస్ట్ నీకు బెనిఫిట్ ఏంటి వెహికల్‌తో అంటే ఈ యొక్క సన్‌షైడర్స్ మనకి
డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఈ వెహికల్ ఇచ్చినంత స్పేస్ మనకి డోర్లో ఏ ఒక్క వెహికల్లో రాదు. ఇక్కడ చూస్తేనైతే నీకు ఫస్ట్ సెకండ్ ఇక్కడైతే మనం డైరెక్ట్గా ఫోన్నే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ చూస్తేనైతే నీకు హ్యూజ్ బాటిల్ హోల్డర్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న స్టోరేజ్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా నీకు ఒక రెడ్ ఇన్సెట్స్ అండ్ హార్డ్ ప్లాస్టిక్ విత్ గ్లాసీ బ్లాక్ అయితే దాని యొక్క అవుటర్ బాడీ ఇస్తున్నారు. అదొక మంచి ప్రెజెంటేషన్. మనకి లోపలికి వెళ్తూనే ఒక ప్రీమియం హెడ్ రెస్ట్ తోటి ఈ యొక్క క్యాబిన్ మనల్ని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వెనక మనకి ఏదో మిడిల్ రో సీట్స్ ఉన్నాయో దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ చేసుకోవచ్చు అండ్ ఇంక్లైన్ కూడా చేసుకోవచ్చు. వెనుకోని లైట్ తీసుకోవాలంతే. మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోయినప్పుడు మనం చూసుకోవాల్సింది హెడ్ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ బాగుంది, థై సపోర్ట్ కూడా మంచిగా ఉంది. కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. టచ్ అండ్ ఫీల్ అయితే చెప్తానే ఉన్నా కదా, చాలా ప్రీమియం ఉంది వెహికల్లో. అండ్ వెనక నీకు బ్లోవర్స్ ఎక్కడ ఇచ్చారంటే మనకి బీ పిల్లర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి నువ్వు దాని యొక్క విండ్ డైరెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ కోసం మనకి ఇక్కడ పాకెట్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట సీట్స్కి. ఇక్కడ వచ్చేసి మనకి 2 Type-C 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడనే నీకు ఫోన్ కూడా ప్లేస్ చేసుకోవడానికి ఇస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క సీట్కి మన వెనక కూర్చుంటే బాస్ మోడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎలక్ట్రానికల్ బాస్ మోడ్ ఇది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంక్లైన్ అండ్ మనకి స్లైడ్ అయితే ఈ యొక్క సఫారీలో అయితే మనకు అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ambient లైటింగ్ పైన మళ్ళీ మనకి వీళ్ళు ఎల్ఈడీస్ అయితే ఇస్తున్నారు అనమాట. 2 కప్ హోల్డర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో ఇంత చిన్న హంప్ అయితే కనబడుతుంది. అది ఎందుకు బ్రో అనుకుంటాము. ఇప్పుడు ఈ రోజు అది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా టాటా వాళ్ళకి 5 స్టార్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 2 సైడ్ నుంచి ఏఎస్ కొడదామని చూస్తున్నాయో ఈ యొక్క బీమ్స్ చాలా మటుకు ఈ యొక్క వెహికల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇది దీని యొక్క సెకండ్ రో. నీకు ఏ రో నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సో మనం ఇప్పుడు థర్డ్ రోకి ఎంత ఈజీగా వెళ్తాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెహికల్స్ కొన్నాక థర్డ్ రో పోవడం ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఉండకూడదు. ఒకవేళ మనం థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఏదైతే నీకు లివర్ కనబడుతుందో అది ఇలా పెట్టి ఇట్లా అన్నాం అనుకో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడి నుంచే కనబడతలేదు నాకు ప్లేస్. కాకపోతే లోపలికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గానైతే ఇరుక్కున్నా లోపలికి వచ్చి. దీన్ని అంటారు మన గోతుమం నవ్వుకోవడం అని. సో బేసిక్గానైతే బ్యాక్ సీట్కి వచ్చేసిన. సో హెడ్ రెస్ట్ పెట్టుకున్నాక వీళ్ళు ముందు జరగకపోతే మనం ఎక్సేపు ముందు కూర్చోలేము. దీనికి స్లైడ్ ఆప్షన్ ఉంది. సో మనము ఈ మిడిల్ రో పర్సన్స్ని బాగా రిక్వెస్ట్ చేసి స్లైడ్ చేసుకోమని చెప్పుకోవాలి. చెప్తేనే మనకి కొంచెం కంఫర్ట్ అయితే అనేది ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడ హెడ్ రూమ్ ఉంది కానీ మనకి లెగ్ రూము ఇవి ఏం లేవు. అండ్ వెనక నీకు కంఫర్ట్ కోసము టైప్ ఏ అయితే ఉంది 5 వోల్ట్ 2.4 యాంప్. ఇంకోటి వచ్చేసి Type-C 5 వోల్ట్ 3 యాంప్ అయితే ఉంది. స్లో ఛార్జింగ్ ఇవన్నీ. అండ్ మనకి రైట్ సైడ్ దీని యొక్క రేర్ ఏసీకి కావాల్సిన బ్లోవర్ కంట్రోల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నువ్వు దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే దాని యొక్క ఏసీ వెన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. దాని త్రూ నీకు వెనక ఎటువంటి సఫికేషన్ లేకుండా ఈజీగా అయితే కూర్చోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పే కదా దీని యొక్క క్వార్టర్ మిర్రర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నీకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అయితే రాదు. వెరీ రికమెండెడ్ టు స్మాల్ పీపుల్. పెద్ద వాళ్ళని కూర్చోబెట్టుకోవద్దు, మెయిన్గా నాలాంటి వాళ్ళని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న స్టోరేజ్ బిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అటు ఇటు. సో నువ్వేమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. మ్యూజిక్ కూడా చేస్తాయి ఇవి. బోర్ కొడితే మనం దాన్ని కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఈవెన్ దీని యొక్క సబూఫర్స్ కూడా కనబడుతున్నాయి. సో మ్యూజిక్లో ఎటువంటి దోక లేకుండా హాయిగా అయితే మనము వెనక కూడా కూర్చోవచ్చు. కాకపోతే ఇవి ఉన్నప్పుడు నువ్వు స్టోరేజ్ స్పేస్ అనేది అడగకు. ఏదైతే మనకి బూట్ స్పేస్ ఉంటుందో అది కంప్లీట్గా జీరో నీళ్ళు అయిపోతుంది. ఏం కావాలన్నా పైన మనము ఆ ఒక రూఫ్ రైల్ ఉంది కదా దానికి ఫిట్టింగ్ చేయించుకొని ఆ పైన వేసుకోవాల్సిందే లగేజ్. లేదు అంటే బట్టలు ఏం లేకుండా టూర్ వేయాలి. ఈ యొక్క సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పిలుచుకోవచ్చు. 36.9 సెంటీమీటర్స్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్లో ఏ యొక్క సెగ్మెంట్లో అయినట్టు సామ్సంగ్ వాళ్ళది నియో QLED డిస్ప్లే అయితే వీళ్ళు మనకి ఈ యొక్క సఫారీ అండ్ హ్యారియర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క హ్యూజ్ డిస్ప్లేలో ప్రస్తుతం అయితే మనం ఈ యొక్క ఫోన్ అయితే నేను సింక్ చేశాను కార్ ప్లే కోసము. అండ్ ఇక్కడ చూస్తేనైతే దాని యొక్క టచ్ రెస్పాన్స్ చూడండి చాలా ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. సో నువ్వు ఎటువంటి డిలే లేకుండా మనమైతే దీన్ని ఈజీగా వాడుకోవచ్చు ఆన్ ద గో లేకపోతే పార్కింగ్లో ఎక్కడైనా. అండ్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు అనేది ఆర్కిడ్ అని ఒక యాప్ వేసుకుంటే ఇంకొన్ని పాసిబిలిటీస్ అయితే మనకు వెహికల్తో ఉంటాయని చెప్తున్నారు. సో మనకి దీనిలో కూడా డాల్బీ అట్మాస్ అవన్నీ ఉన్నాయి. అండ్ JBL వల్ల 10 స్పీకర్స్ విత్ సినిమాటిక్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి దాని యొక్క సౌండ్ చూసుకుందాం. డాల్బీ డెమో అని ఉంటుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఏది కావాలంటే అది మనం ప్లే చేసుకొని చూడొచ్చు. నేను సెలెక్ట్ చేయకపోయినా సెలెక్ట్ చేసుకుంది కాబట్టి అది ప్లే చేసి మనం విందాం. సో ఇది ఇంకా ప్లే అయితే లేదా? ఎస్, the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you
with pinpoint accuracy. Whether the soundscape fits the mood of a scene Come on, you guys, let's go. or captures the full extent My secret. of nature's fury. సో బేసిక్గా నేను లోపల కూర్చున్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్తున్నా. నువ్వు ఐమాక్స్కి కానీ ఐనాక్స్ కానీ ఏదైతే వెళ్ళినప్పుడు ఈ యొక్క డాల్బీ అట్మాస్ది ప్రీమియర్ వేస్తారో మనకి చిన్న విజువల్ సేమ్ ఎక్స్పీరియన్స్ పొందుతావు ఇక్కడ. కాకపోతే అది 70mm స్క్రీన్, ఇది 36.9 స్క్రీన్, అంతే తేడా. అండ్ ఇది ఏంటంటే నీకు ఎక్కడికక్కడ వైబ్రేషన్ తగులుకుంటూ మంచి కంఫర్టబుల్ యాంబియంట్ మనం టెంపరేచర్స్ ఈ యొక్క వెహికల్ని కానీ యాక్సెస్ చేస్తే వన్ ఆఫ్ ద క్రేజీ. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే వెహికల్ పార్కింగ్లో ఉన్నప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కూడా వాచ్ చేయొచ్చు అని. ఒకవేళ అది ఉందంటే ఇక అయిపోయింది, కేల్ కథం. మనం లాంగ్ టూర్స్ చేసినప్పుడు మనకి ఎటువంటి బోర్ అయితే కొట్టదు. ఇక్కడ నీకు ఈవెన్ గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఆర్కేడ్ స్టోర్కి పోవాలి. క్లైమేట్ వచ్చేసి మనకి బేసిక్ క్లైమేట్ కి సంబంధించిన కంట్రోల్స్ అవన్నీ. సో దీని మీద నేను ఎక్కువ టైం వేస్ట్ చేయాలి, ప్రతిసారి చెప్తాను ఉంటాను కాబట్టి. దీనిలో ఇంకో స్మార్ట్ ఫీచర్ ఉంది, అంటే బేసిక్గా అన్ని కార్స్లో ఉంటాయి. సో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళ టెంపరేచర్ వాళ్ళకి, మన టెంపరేచర్ మనకి. అలా కాదు క్యాబిన్ అంతా ఒకటే టెంపరేచర్ కావాలంటే సింక్ నొక్కి నువ్వు ఈ యొక్క టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తే కంప్లీట్గా క్యాబిన్కి ఒకటి టెంపరేచర్ వెళ్తుంది. అలా కాదు సపరేట్గా నాగవానికి పడదు అనుకుంటే ఇట్లా నీ టెంపరేచర్ నువ్వు అండ్ వాళ్ళ టెంపరేచర్ వాళ్ళు పెట్టుకోవచ్చు. సో సేమ్ టెంపరేచర్ కావాలంటే జస్ట్ సింక్ నొక్కే ఇంకో సేమ్ అయిపోతుంది అనమాట. సో ఇంత ఈజీ. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఇది ఒకటే, చెప్తా ఉంటా కదా ప్రతిసారి, ఈ యొక్క హెచ్వ్యాక్ కంట్రోల్స్ అవుతున్నాయి కంప్లీట్గా టచ్ ప్యానల్స్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇది నొక్కుతూ ఏ డిక్కీ నొక్కినా డిక్కీ ఓపెన్ అయిపోతుంది. అదొక్కటే ప్రాబ్లం దీంతో. ఇప్పుడు అది కూడా అవ్వలేదు. సరే డోర్ లాక్ అన్లాక్ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మూడ్ లైట్లో మనకి మళ్ళా సన్సెట్, ఓషన్ ఇవన్నీ మళ్ళీ మనకి సౌండ్ని రిప్రజెంట్ చేయడం కాదు, జస్ట్ లైటింగ్ మాత్రం మారుస్తూ ఉంటుంది. ఇక్కడ కనబడుతుంటే మీకు ప్రస్తుతం నేను ఓషన్ పెట్టినా కాబట్టి అట్లా కనబడుతుంది. నేచర్కి గ్రీన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సన్సెట్కి డిఫరెంట్ అనమాట. అండ్ నువ్వు ఇట్లా కూడా చేసుకోవచ్చు, కావాల్సిన కలర్ అయితే నువ్వు ఇది చేసుకోవచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మూడ్ లైట్, ఫ్రంట్, రేర్, రూఫ్, ఇవన్నీ రూఫ్ కూడా అయితే లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ మనకి మార్నింగ్ టైంలో అయితే కనబడవు. లేదు ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే నువ్వు సింక్ విత్ మ్యూజిక్ నొక్కినాకో మ్యూజిక్కి తగ్గట్టు దీని యొక్క లైటింగ్ అయితే ఎక్కడికక్కడ మారుతూ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి నావిగేషన్, జియో హాట్స్టార్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఓన్లీ పార్కింగ్లో పనిచేసేటివి అవన్నీ, నార్మల్గా అయితే పనిచేయవు. షేర్ మై లొకేషన్, రేడియో, టాటా అసిస్ట్, యూట్యూబ్ ఉంది. మనకి ఇవి రావు డిఫాల్ట్. నేను ఎప్పుడు డిఫాల్ట్ పెట్టేసి అదే నొక్కుతా, లేదంటే ఏదైనా యూట్యూబ్ వీడియో పెట్టుకుని చేసుకుంటా. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అసలు చూడండి ఆ ఒక విజువల్ ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మనకి పాడ్కాస్ట్, దాని తర్వాత ఇండియన్ క్లాసికల్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, కిడ్స్ స్లీపింగ్ ఇన్ బ్యాక్, వాళ్ళకి సపరేట్ మోడ్ అన్నమాట. సో ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఇది చూసినాం కదా. కాన్సర్ట్, అరేనా, హాల్, రూమ్, వైడ్ స్టేజ్, బ్యాస్ ఎన్హాన్సర్, అకౌస్టిక్. సో ఇన్ని మోడ్స్ అయితే వీళ్ళు ఈ ఒక్క వెహికల్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా 13 డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ మనం బాగా ఫేమస్ అయిన ఢిల్లీలో ఉన్నాం. ఎక్కడైతే మనుషులు బతకద్దో మనం ఇక్కడ కొట్టుమట్లు ఆడుకుంటూ బతుకుతున్నాము. సో ఇక్కడ చూస్తేనైతే వెరీ పూర్. మా చిన్నప్పుడు నా స్కూల్ టీచర్ చెప్పిన ఏకైక పదం అది ఒకటే. అది నాకు ఈ కార్ చెప్తుంది. అంత వర్స్ట్గా ఉందన్నమాట బయట గాలి. అయినా మీ అందరి కోసం కష్టపడుతున్నాము. సో ఆ చేతితో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో మనం అయితే వెరీ పూర్లో ఉన్నాం. బేసిక్గా ఆన్ ఏ గుడ్ నోట్ ఇది చెప్తుంది 362 అని. కాకపోతే మా ఫోన్లో కొడితేనైతే అది 500 దగ్గరికి వెళ్ళిపోయింది. దీంట్లో నాకు తెలిసి వెళ్తే కార్కి ఏమైనా అవుతుందని దాన్ని ప్రస్తుతం అయితే ఇక్కడ ఆపేశారు. మనకి బేసిక్గా ఇప్పటి వరకు చూపించింది ఏక్యూఐ కార్ లోపలిది. డోర్ ఓపెన్ చేసి పెట్టినా, అక్కడ చూడండి డోర్ ఓపెన్ చేస్తున్నావు ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి. 500 సివియర్ అంటే అసలు నువ్వు ఎందుకున్నావు, ఇంకా బతుకుతున్నావా లేదా అనే ఒక ఫీలింగ్ అది. మనం ఎప్పుడైతే డోర్ మూసేస్తామో మనకి క్యాబిన్లో ఉన్న ఎయిర్ మాత్రమే అది చూపించి మనకి 360 వరకు వెళ్తూ ఉంటుంది. అంత డేంజర్ పొజిషన్లో ఉన్నాం ప్రస్తుతం అయితే మనం క్యాపిటల్ రీజన్లో. సో ఇది మనము ఈ యొక్క వెహికల్లో ఉన్న ఎక్స్ట్రీమ్ డిఫరెన్సెస్ అండ్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు.